హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు rkcompuworld. I am Ramesh. ఈరోజు మనం ఈ వీడియోలో MS ఎక్సెల్లో బుక్ 1లో 10 షీట్స్ ఉన్నాయి అనుకోండి. షీట్ 1లో ఒక స్టూడెంట్ టేబుల్, శాంపిల్ టేబుల్ టైప్ చేశాను. అదే స్టూడెంట్ టేబుల్ షీట్ 2లో, 3లో, 4లో అలాగే షీట్ 10 వరకు అన్ని షీట్స్లో కావాలి అంటే మనం ఏం చేస్తాం? స్టూడెంట్ టేబుల్ని సెలెక్ట్ చేసి కాపీ చేసి షీట్ 2లో పేస్ట్, షీట్ 3లో పేస్ట్, అలా షీట్ 10 వరకు పేస్ట్ చేసుకుంటూ వెళ్తాం. అలా కాకుండా షీట్ 1లో నేను స్టూడెంట్ టేబుల్, శాంపుల్ టేబుల్ టైప్ చేసేటప్పుడే రిమైనింగ్ 9 షీట్స్లో కూడా అదే డేటా అప్డేట్ అవ్వాలి అంటే ఏం చేయాలో ఒక సింపుల్ ట్రిక్ యూజ్ చేసి ఎలా చేయాలో మీకు చూపిస్తాను. ఫస్ట్ ఎక్సెల్ ఓపెన్ చేద్దాం. స్టార్ట్లోకి వెళ్ళి ఆల్ ప్రోగ్రామ్స్లోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లోకి వెళ్ళి ఎక్సెల్ మీద క్లిక్ ఇవ్వండి. కాసేపు లోడ్ అయ్యి ఇలాంటి మెసేజ్ బాక్స్ ఏమైనా ఓపెన్ అయితే క్లోజ్ చేయండి. బ్లాంక్ వర్క్ బుక్ దాని మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. కొంచెం జూమ్ చేయండి. కంట్రోల్+ స్క్రోలింగ్. ఇక్కడ షీట్ 1 ఒక్కటే ఉంది. బుక్ 1లో మనం ఉన్నాం. ఇప్పుడు నంబర్ ఆఫ్ షీట్స్ ఓపెన్ చేయాలి అంటే Shift+F11, 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 Shift+F11 ఇలా నేను 5 షీట్స్ ఓపెన్ చేశాను. షీట్ 1లో నేను ఉన్నాను. షీట్ 1 మీద మౌస్తో లెఫ్ట్ క్లిక్ ఇచ్చాను. ఇప్పుడు షీట్ 1లో నేను ఏదైతే డేటా టైప్ చేస్తున్నానో ఆ టైప్ చేసే డేటా మొత్తము కూడా షీట్ 2, 3, 4, 5 అన్ని షీట్స్లో రావన్నా. ఏం చేయాలి అంటే ఆ ట్రిక్ ఏంటి అని అంటే షీట్ 1 మీద రైట్ క్లిక్ ఇచ్చి లాస్ట్ ఆప్షన్ సెలెక్ట్ ఆల్ షీట్స్ దాని మీద లెఫ్ట్ క్లిక్ ఇవ్వండి. అంతే. ఇప్పుడు నువ్వు టైప్ చేయండి. రమేష్ ఎంటర్, ప్రియాంక ఎంటర్, జదిద్య ఎంటర్, జష్మిత, ఇలా 4 నేమ్స్ టైప్ చేశాను. ఈ 4 నేమ్స్ కూడా షీట్ 1లో ఉన్నాయి కదా. షీట్ 1లో నేను టైప్ చేశాను కదా. షీట్ 2 ఓపెన్ చేయండి. షీట్ 2 మీద క్లిక్ ఇవ్వండి. ఉన్నాయా? షీట్ 3 మీద క్లిక్ ఇవ్వండి. ఉన్నాయా? షీట్ 4 క్లిక్ ఇవ్వండి. షీట్ 5 క్లిక్ ఇవ్వండి. అలా ఎన్ని షీట్స్ ఉంటే అన్ని షీట్స్లో షీట్ 1లో నువ్వు ఏదైతే డేటా టైప్ చేసావో ఆ డేటా అనేది అన్ని షీట్స్లో ఉంటుంది. కాపీ, కట్, పేస్ట్ ఆప్షన్స్ అవసరం లేదు. ఈ విధంగా ఈ ట్రిక్ యూజ్ చేసి మీరు ఇలా చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. పక్కన ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ ఇస్తే నాకు నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్.